రికార్డింగ్ నెంబర్ 29 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. దుర్నిమిత్తములు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఈ విధముగా గాంధారి ధృతరాష్ట్ర విదురుల వృత్తాంతము ధర్మజునకు చెప్పి తుంబురునితో నారదుడు వెడలిపోయెను. వెంటనే ధర్మరాజు భీమునితో ఇట్లనెను: ఓషధులు ఒక కాలమున పండి ఇంకొక కాలమున పండకున్నవి. జనులయందు క్రమముగా క్రోధ లోభములు, క్రూరత, అసత్య ప్రవర్తనము హెచ్చగుచున్నవి. ఎవరేది చేసినను ఏదో ప్రయోజనమును ఆశించియే చేయుట కనిపించుచున్నది. మిత్రధర్మమున మోసములు జరుగుచున్నవి. భర్తలతో భార్యలు పోటీ పడుచుండుట, కొడుకులు తండ్రులను చంపజూచుట గమనించుచున్నాము. శిష్యులు గురువులను దూషించి విడిచిపోవుచున్నారు. శాస్త్ర మార్గములను నమ్మక కొందరు ప్రశ్నించుచున్నారు. తెలిసిన వారు కూడా న్యాయ పద్ధతి నుండి తప్పుకొనుచున్నారు. కాలము యొక్క గతి వింతగా ఉన్నది. ఇదేదో అప్రశస్తమైన కాలము అనిపించుచున్నది. కృష్ణుని చూచుటకు అర్జునుడు పోయి నెల అయినది. వార్తలు తెలుపు వారెవ్వరూ రాకపోకలు చేయుటలేదు. యాదవులు ఈ నడుమ మదము చాంచల్యము కలిగి వర్తించుచున్నారు. వారు స్థిరముగా ఉండి ఉందురా? కృష్ణుడు క్షేమముగాను సుఖముగా ఉండునా? మనస్సు బాధగా ఉన్నది. దైవ విధి ఎట్లున్నదో మనస్సు కలవరముగా ఉన్నది. అనేక విధములైన చెడ్డ శకునములు కనిపించుచున్నవి. కృష్ణుడు మానవ దేహము విరమింప సంకల్పించినట్లు కనిపించుచున్నది. మన ప్రాణములు, రాజ్యము, మర్యాద, సంపద, భార్యాబిడ్డలను కాపాడి అతడు కరుణతో మనలను రక్షించెను. నారదుడు చెప్పినట్లు క్రూరపు కాలము వచ్చినట్లున్నది. ఉత్పాతములు భయంకరముగా కనిపించుచున్నవి. ఉత్పాతములనగా తోకచుక్క, రక్తపు వర్షము, సూర్యుని యందు మచ్చలు కనిపించుట మొదలగునవి. నేను ఈ ప్రసక్తి చేయుచుండగా ఒక కుక్క మెడ పైకెత్తి ఆకాశము వంక చూచుచూ ఏడ్చుచున్నట్లు అరుచుచున్నది. నేడు సూర్యోదయ సమయమున నక్క కూయుచూ ఎదురుగా నడిచెను. గ్రద్దలు తరచుగా తిరుగుచున్నవి. గాడిదలు గుంపుగా చేరి అరచినవి. జాతి గుర్రము కంటియందు అశ్రువులు కనిపించినవి. మదగజమునకు మదమింకిపోయెను. పావురము నన్ను సమీపించి యమదూత వలె కనిపించినది. నేడు హోమగుండమున అగ్నిజ్వాల రాజక చుట్టూను పొగ వ్యాపించినది. వెలిమబ్బున ధూళిరేగి సూర్యుడు మాసినట్లు కనిపించుచున్నాడు. భూమి కంపించెను. సుడిగాలి రేగి ఆకాశమున దుమ్ము పొరవలే నిలిచినది. పుడుగుపడి మబ్బు రక్తవర్షము కురిసినది. గ్రహములు పోరాడుచున్నవి. ఇది గ్రహయుద్ధము అనబడు ఖగోళ శాస్త్ర విషయము. గ్రహముల నుండి ఏవో కలకలములు వినిపించినవి. భూమి ఆకాశము కలిసిన చోట నిప్పుమంటల రంగు కనిపించుచున్నది. దూడలు పాలు త్రాగుటలేదు. ఆవులు త్రాగనిచ్చుటలేదు. పశువులకు పీడలు హెచ్చైనవి. ఋతువులు కలిగిన ఆవుల నాబోతులు సంగమించుటలేదు. ముసలి ఆవుల వెంటబడుచున్నవి. మన నగరమున దేవతా విగ్రహములు కదలుచున్నవి. కొన్ని విగ్రహముల కన్నుల వెంట నీరు కనిపించుచున్నది. కొన్ని చెమర్చుచున్నవి. కొన్ని విగ్రహములు రాత్రులందు ఆలయములు విడిచి సంచారము చేయుచున్నవి. కాకులు గుంపుగూడి వాపోవుచున్నవి. పగటి వేళల గుడ్లగూబలు నగరమున గుండ్రముగా తిరుగుచున్నవి. యవ పద్మాంకుశ చాప చక్ర మత్స్య రేఖలతో అలంకరింపబడిన కృష్ణుని సుకుమారమైన పాదములు ఇక ఈ భూమిని త్రొక్కవని భయము కలుగుచున్నది. భూమికి పవిత్రత్వము పోయినట్లున్నది. నాకెడమ కన్ను భుజము కంపించుచున్నవి. మరే భయంకర స్థితులు కలుగునో. కృష్ణుని వార్తలు వినబడవేమి అని భీమునితో ధర్మజుడు దిగులుగా సంభాషించుచుండెను. ఆ సమయమున ద్వారక నుండి వచ్చిన అర్జునుడు ధర్మజుని గని కన్నీరు కార్చుచు దుఃఖించి కూలబడెను. తెలతెలబోవుచు ధర్మజుడిట్లనెను: కుంతీదేవి తండ్రి కుంతిభోజుడు బాగున్నాడా? మన మేనమామ క్షేమమా? 7 మేనత్తలు వారి కొడుకులు క్షేమమా? అక్రూరుడు కృతవర్మ బాగున్నారా? ఉగ్రసేనుడు సజీవుడేనా? కృష్ణుని తమ్ములైన గదుడు, సారణుడు క్షేమమా? సాత్యకి దృఢముగా ఉన్నాడా? బాణాసురుని అల్లునకు క్షేమమా? బలరాముడు బాగుండనా?
అనేక కుటుంబముల యాదవులు కృష్ణుని సహచరులు క్షేమమా అని ప్రశ్నించెను. చిట్ట చివరకు కృష్ణుని క్షేమం అడుగుటకు భయపడుచున్నాడు. వైకుంఠవాసుల వలె యాదవులు సుఖపడుటకు కారణమెవడో, బంధుమిత్రులను స్వర్గసుఖములెవడు అనుభవింపజేసెనో, ఇంద్రుని వజ్రముతో కూడా వారించి పారిజాతమును తెచ్చి సత్యభామ కప్పజెప్పినదెవడో, అట్టి మహాత్మునకిప్పుడు శుభమేనా? ఆపదలో ఉన్నవారికి శరణ్యము, లోకమునకు శుభములిచ్చువాడు సుధర్మ పీఠమున బలరామునితో కలిసి ఉత్సాహముతో ఉన్నాడా? నీవు బలరామకృష్ణులకు భక్తుడవు, వారు నీతో పూర్వము వలె మెలగెదరా? పూర్వము మహారణ్యమున వరాహమునకై శివునితో పోరాడితివి, కాలకేయులను యుద్ధమున చంపితివి, దుర్యోధనుని విడిపించుటకై గంధర్వులను తరిమి కొట్టితివి. ఆ సందర్భములలో కూడా ఎరుగనిదిప్పుడు కన్నీరు పెట్టుచున్నావేమి? శత్రువుల వలన ఓడిపోయితివా? మంచివారిని నిందించితివా? పరస్త్రీలను స్పృశించితివా? వీరుల నడుమ మర్యాద విడిచితివా? మాట తప్పితివా? మేలు మరచితివా? బ్రాహ్మణులను, గోవులను, రోగులను, స్త్రీలను తరిమితివా? బ్రాహ్మణుని చంపితివా? శిశువులు గాని ముసలివారు గాని పూజ్యులు గాని భుజింపకుండా వెలిపెట్టి భుజించితివా? ఆశ్రయించిన వారిని విడిచితివా? లేక లోకమున ఇతరుల ధనములను మూటగట్టుకుంటివా? మరి ఎందులకి కన్నీరు? పై చెప్పినవి అన్నియు అనార్య పద్ధతులు అనబడును. ఆర్యుడనగా గౌరవింపదగిన ప్రవర్తన గల సజ్జనుడు అని అర్థము. అతడు ఆచరింపకూడనివి ఆచరించిన వారిని ప్రభువు శిక్షింపవలసినవి అగు అధర్మములు ఇక్కడ చెప్పబడినవి. వాల్మీకి రామాయణమున అయోధ్యకాండలో భరతుడు శ్రీరాముని అరణ్యవాసమునకు దుఃఖపడుచు తల్లితో ఇట్లే పలుకును. తాను రాముని వనవాసమును గూర్చి గాని తన పట్టాభిషేకమును గూర్చి గాని ఎరిగి ఉన్నచో ఇట్టి పాపములు ఆచరించువాడు పోయిన లోకములకు పోవుదునని భరతుడు శపథము చేయును. ప్రస్తుత సందర్భమున ధర్మజుడు చేసిన ప్రశ్నలు అర్జునుని ప్రవర్తనమును సందేహించుటను సూచింపవు. నీవిట్లు ఆచరింపవు గదా, మరి కన్నీరెందులకు అని భావము అని ధర్మజుడు పలుకగా, అర్జునుడు మహానిధిని కోల్పోయిన పేదవాని వలె అరచేతులతో కన్నీరు తుడుచుకొనుచు నిట్టూర్పులు విడుచుచు ఇట్లనెను. శ్రీకృష్ణ నిర్యాణమును అర్జునుడు చెప్పుట అని ఇక్కడ హెడ్డింగు. మనకు సారథ్యము చేసినవాడు, తోడుగా ఉండి మంతనములు నడిపినవాడు, మన వియ్యము, మన సఖుడు, మన చుట్టము, మనలను ఆజ్ఞాపించినవాడు, గురువు, మన దేవుడు మనలను దిగవిడిచి వెడలిపోయెను. ఆనాడు గగనమున మత్స్యయంత్రమున తిరుగుచున్న దినమున మనమన్నచో గిట్టని వారైన రాజకుమారులనేకులు చూచుచుండిరి. మనము భంగపడినచో సంతోషపడుటకు వేచి ఉండిరి. వారి కన్నుల ఎదుట నేను బాణముతో మత్స్యయంత్రము కొట్టి తిని మనము విజయవంతముగా కన్యను గెలుచుకొని తెచ్చుకొంటిమి. ఇది అంతయు వాని దయవలననే కదా. బలవంతులకు అనేకులను సేనగా తెచ్చుకొని ఆ ఇంద్రుడే ఎదిరించినను లెక్క చేయక ఖాండవ వనమును అగ్నిహోత్రుని భయంకరములగు జ్వాలలకు అర్పించితిమి. అతడు మెచ్చుకొని గాంధీవమునిచ్చెను. నా ప్రక్కను చక్రధారి నిలుచుట వలన గదా ఇది సాధ్యమైనది. నానాదిక్కుల రాజులందరూ జయించి నొక్కి పట్టి మహాధనములు కొల్లగొట్టుకొని వచ్చి తిని మయాసురుని నిర్మించిన సభలో పాదము పెట్టితిమి. అవ్యాహతముగా రాజసూయ యాగము సాధించితిమి. సత్యము పలికినచో శ్రీహరి మన దండ నిలిచి ఉండిననే గదా ఇవి అన్నియూ సంభవము. సింహ పరాక్రముడవగు నీ ఇల్లాలు ద్రౌపది రాజసూయ యజ్ఞమునందు అభిషేకింపబడినది. ఆమె పవిత్రమైన కేశబంధమును పట్టి ఈడ్చుచు సభలో శత్రువులు చిక్కుపరచిరి. ఆమె దానిని తలచుకొని దుఃఖించుచున్న సమయమున శ్రీకృష్ణుడు ద్రౌపదికి అభయమిచ్చెను. ముందు ప్రతిజ్ఞ చేసి చెప్పి మరియు ఈ శత్రురాజుల భార్యల కేశబంధముల యందలి
నీలమేఘ సౌభాగ్యమును హరించెను. వారందరూ భర్తలు లేని వారై సౌభాగ్యము తొలగుట వలన జుట్లు విరియబోసుకొనవలసి వచ్చెను కదా. అయ్యో, ఈ పగవారు కట్టుబట్టలనే పట్టి విప్పుచున్నారు, అయినను నా భర్తలు వారింపరు. ఇక నీవే నిర్లక్ష్యము చేసినచో ఇంకేమున్నది, రావా వారింపవా ఓ కృష్ణ, ఇక రక్షకులే లేరా అని సభలో దేహము ముడుచుకొనుచు ద్రౌపది మొరపెట్టిన క్షణమున తన కరుణతో లెక్కలేనన్ని వస్త్రములొసగి ఇతడు కాపాడలేదా? వనవాసము చేయుచున్న మనలను ఎట్లయినా అవమానింపుమని దుర్యోధనుడు దూర్వాసుని ప్రార్థించెను. అతడు 10,000 శిష్యులతో వచ్చి మనము ద్రౌపది భుజించిన వెనుక భోజనము యాచించెను. పెట్టదనని పెట్టకపోయినచో అతడు శపించును. వచ్చిన వానికి భోజనము లేదనుట ఎంత చెడినను భారతీయులు చేయరు, అందును రాజులెన్నడూనూ చేయరు. పెట్టెదమని అంగీకరించిన వెనుక శిష్యులతో దూర్వాసుడు స్నానమునకు నదికి పోయెను. గేహమున కడవలలో ఏమీయూ లేకుండుట చూచి ద్రౌపది శ్రీకృష్ణుని తలచెను. వెంటనే అతడు విచ్చేసి అట్టికలో మిగిలిన ఆహార లవలేశమును భుజించెను. దానితో శిష్య సమేతుడైన దూర్వాసునకు భుక్తాయాసము కలిగెను, కోపము సడలెను. ఈ విధముగా 3 లోకములనైనను సంతృప్తి చేయగలవాడెందుగలడు? వీని బలముననే శివునితో పోరాడి పాశుపతము గెలుచుకొంటిని, ఇంద్రుని అర్ధసింహాసనమెక్కితిని, కాలకేయాదులను చంపితిని, గోగ్రహణము నాడు కౌరవులనందరూ గెలిచితిని, మహావీరుల తలపాగలను తెచ్చి ఉత్తరకు బొమ్మ పొత్తికలుగా ఇచ్చితిని, భీష్మద్రోణాదులు పన్నిన యుద్ధ వ్యూహములలో రథము తోలుచు ముందు కూర్చుండి నా బాణములు శత్రువును చేరక ముందే తన చూపులతో వారి బలోత్సాహములను సంహరించెను. హిరణ్యకశిపుడు చేసిన ప్రయోగములు ప్రహ్లాదునిపై పనిచేయనట్లు భీష్మద్రోణాదుల దివ్యాస్త్రములు నాపై పనిచేయకుండుట కృష్ణుని చల్లని దృష్టి వలననే కదా. దివ్యాస్త్రములతో భూమిని పెళ్లలు లేపి కోనేరుగా చేసి అస్త్రముల చాటున గుర్రములను నడుపుచూ సాహసమున నీటిపై కూడా రథమును పోనిచ్చి సైంధవుని చంపితిని. ఇది కృష్ణుని అండదండల వలననే కదా. ఒక్కొక్కప్పుడు స్నేహితుడుగా, ఒక్కొక్కప్పుడు బావమరిదిగా, ఒక్కొక్కప్పుడు చుట్టముగా ఇతడు నన్ను మన్నించెను, దాతగా ధనములిచ్చెను, మంత్రి అయి సలహానిచ్చెను, మందలించి బుద్ధి చెప్పెను, గురువై ఉపదేశించెను, చనువుగా సారథ్యము చేసెను, క్రీడగా ఎగతాళి చేసెను, ఒక్క శయ్యపై పరుంటిమి, కన్న తండ్రిగా నా తప్పులు క్షమించెను, నా పొత్తున భుజించెను. ఇతడెట్లు మరుపువచ్చును? తన స్త్రీలు తన ప్రేమను గూర్చి వివాదములు పడగా ఒక మారు వారి కలహములు తీర్చుటకు నన్ను పంపెను. అంతఃపుర కాంతలు తనతో ఆడిన చనవైన సంభాషణములన్నయూ నాతో చెప్పెడివాడు. అట్టి కృష్ణుడు పోయిన తరువాత కూడా దేహము మీది ఆశతో ప్రాణములు నిలిచి ఉన్నవి. నేను పూర్వజన్మలో ఎంతటి దుష్కర్మ చేసి ఉంటినో. కృష్ణుడు పోయిన వెనుక వాని అంతఃపుర స్త్రీలను వెంటబెట్టుకొని అడవిలో రక్షగా నడుచుచుంటిని. బోయలు నన్నెదిర్చి పోరిరి, అందుకొందరు స్త్రీలను అపహరించిరి. చూచుచూ విడిపింపలేక ఆడుదాని వలె నిలబడి తిని. పూర్వము శత్రు సంహారము చేయుటకు ఉపయోగించిన ఆ రథము, గుర్రములు, అస్త్రములు కృష్ణుడు లేని క్షణమున వ్యర్థములైపోయినవి. బూడిదలో పోసిన నెయ్యి వలె, గారడీవాని మాయాజాలము వలె, చవిటి నేలలో చల్లిన విత్తనముల వలె నిరుపయోగములైనవి. అట్లే కృష్ణుడు పోయిన క్షణమున నా శక్తులన్నీయు మాయమైనవి, వ్యర్థములైనవి. దుర్వాసుని శాపమున యదువీరులందరూ కళ్ళు త్రాగి రోషపడి ఒకరినొకరు గుద్దుకొని కాలగర్భమున కలిసిపోయిరి. జీవుల వలన జీవులకు జననము మరణము కలిగించువాడు భగవంతుడు. పెద్ద చేపలు చిన్న చేపలను మృంగినట్లు యాదవులు ఒకరినొకరు మృంగిరి. బలహీనులకు బలాధికులకు నడుమ శత్రుభావములను ఉద్యమములను కల్పించి వినాశనము కలిగించి భూమి భారమును బాపి తాను మాత్రము నిశ్చల బుద్ధి అయి ఉండి తలచిన పని పూర్తి చేసి సర్వేశ్వరుడైన కృష్ణుడు వెడలిపోయెను. జరిగినది సర్వము భగవంతుని అధీనమే కానీ మన అధీనము కాదు.
జీవులు కామక్రోధములచే ప్రేరితులై దైవ వ్యూహములోని పనులను నిర్వర్తించుచు తమ పనులను సాధించుకొంటిమి అని భ్రాంతిపడుచుందురు. చివరికెప్పటికో సత్యము తెలియును. మరియు అర్జునుడు శ్రీకృష్ణుని వాక్యములనేకములను స్మరించుకొనెను. అవి ఎవరికైనను దేశమునకు కాలమునకు ప్రయోజనమునకు సమన్వయించుకొనుటకు సరిపోవుచుండును. హృదయమునందలి సంతాపమును శమింపచేయును. వానిని నిశ్చల బుద్ధితో స్మరించి తన చిత్తము పరబ్రహ్మమునందు నిశ్చలత్వము చెందినది అని అన్నకు చెప్పెను. కృష్ణుని చరణారవిందములను నిరంతరముగా స్మరించుట ఆరంభించెను. దానితో బుద్ధి నిర్మలమయ్యెను, శోకము తొలిగెను, ధ్యానము సిద్ధించెను. అది చాలా భక్తితో విశేషించిన ధ్యానము కనుక కామక్రోధాదులు తొలగెను. తనకు 2 సేనల నడుమ శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన గీతలను మరల స్మరించెను. దానితో కాలములోని సన్నివేశములయందు, ఆచరించుచున్న కర్మలయందు, అనుభవించుచున్న ఫలములయందు ఆవరించి ఉన్న విజ్ఞానమును విడచి దాని పై కక్షలో నిలబడెను. ఈ విజ్ఞానము వలన శోకము కలుగును. అట్టి హేతువు వలన ఈ విజ్ఞానము భ్రమ అని తెలుసుకొనెను. దుఃఖము కలిగించున్నది భ్రమ కాక సత్యమెట్లగును? ఈ భ్రమ ద్వైత భావము వలన కలుగును. ద్వైత భావనమనగా తాను తన విజ్ఞానము వేరై ప్రవర్తించుట, లేక తనకన్నా వేరుగా విజ్ఞానము అనిపించుట. ఈ ద్వైత భావము అహంకార మమకారముల వలన కలుగును. అహంకారమనగా వేరుగా తాను దేహమునందున్నట్లు గుర్తించుట. మమకారమనగా తనది అను ఒక వస్తువు వేరుగా దేహము రూపమున, ధన గృహ దారాపుత్రుల రూపమున ఉన్నట్లు భాషించుట. ఈ ద్వైత భ్రమకు కారణము దేహము. దేహము సప్తధాతువులతో వేరుగా నిర్మాణమగును. కనుక నీటిపై తేలుచున్న మంచుగడ్డ నీటి కన్నా వేరుగా ఉన్నట్లు తాత్కాలిక స్థితి భేదము చేత భాషించుట. దేహమునకు విత్తనము లింగము. లింగమనగా ఆకారము, పేరు, బరువు మున్నగు లక్షణముల సముదాయముతో ఏర్పడిన చిహ్నము లేక సంకేతము. లింగమునకు మూలము గుణములు. ఇవి సత్వము, రజస్సు, తమస్సు అను 3 గుణములు. గుణములనగా దారములు. ఇచ్చట సత్వరజస్తమస్సులు మానవుని యందు శక్తిచే పేనబడి 3 విధములైన దారములుగా వ్యక్తమగును. మూడిటిని ఒకదానితో ఒకటి కొసల దగ్గర బంధించి 3 వైపులకు లాగినచో శక్తిమయమైన త్రిభుజాకారము ఏర్పడును. ఆ విధముగా ఏర్పడిన ఆకారముల అల్లిక గుడ్డ వంటిదే దేహము. గుణములకు ఆధారము ప్రకృతి. దారములల్లుటకు పత్తి ఎట్లు మూలమో అట్లే త్రిగుణములు అల్లుకొనుటకు ప్రకృతి ఆధారము. ప్రకృతి అనగా ఇది ఇట్లు జరుగును అను స్వభావము. నేను అను ప్రజ్ఞ సర్వాంతర్యామి అయిన బ్రహ్మము అని స్మరణయందుండుట జ్ఞానము. అది ఉన్నప్పుడు ప్రకృతి దాని యందు లీనమై లేకుండును. ప్రకృతికి ఉండుట లేకుండుట అను స్థితులు కలవు. ఈ రెండును పరబ్రహ్మమునందుండును. పరబ్రహ్మమునకు ఉండుటయే గాని లేకుండుట లేదు. కనుక దాని యందు స్మరణ నిలిచిన వానికి ఉండుట అను శాశ్వతత్వము కలుగును. మిగిలినవన్నీయు ప్రకృతి యొక్క అల్లికలు గనుక వాని యందు స్మరణ నిలిచి ఉండుట లేకుండుట కలుగుచుండును. ప్రకృతి పరబ్రహ్మమునందు లీనమగుటనే నిర్గుణము అందురు. సర్వ సృష్టికి ప్రకృతియే మూల కారణము. కనుక ప్రకృతి లీనమైనప్పుడు దానికి కార్యరూపములైన త్రిగుణాదులు వాని దోషములు పరబ్రహ్మమునందు లేకుండుట అను స్థితిని పొందును. ఇట్టి స్థితిని పొందిన జీవి పురుషుడు అనబడును. అతడు స్థూల శరీరమున వర్తించుచున్నను దానిని పొందడు. వాని ఎందది లేకుండుటను పొంది ఉండును. అప్పుడు పురుషుడు సంపూర్ణమైన అనుభూతిగా ఉండును. ఇట్లు తెలిసికొని అర్జునుడు వైరాగ్య స్థితి చెంది మౌనము వహించెను. ధర్మరాజు కూడా భగవంతుని పొందు మార్గమును తెలిసి నారదుని ఉపదేశములను స్మరించుకొని నిశ్చల చిత్తముతో ఉత్తమ మార్గమున స్వర్గము చేరుటకు యత్నము చేయుచుండెను. స్వర్గము అనగా సువర్గము లేక ఉత్తమ ఆనంద స్థితి అని అర్థము. యాదవుల నాశము, కృష్ణుని నిర్యాణము విని కుంతి నిర్మలమైన భక్తితో భగవత్పాద చింతా తత్పరయే సంసారము నుండి తొలగెను.
భారతమున కుంతి కూడా గాంధారి ధృతరాష్ట్రులతో వనమునకేగి దేహత్యాగము చేసినట్లున్నది. కనుక ఈ పద్యమునకు మూలమైన శ్లోకము వ్యాస భాగవతమున ప్రక్షిప్తమై ఉండవచ్చును. అందువలననే కాబోలు కొన్ని ప్రతులలో ఈ శ్లోకము లేదు. ఇట్లు ముల్లుతో గుచ్చుకొన్న ముల్లును తొలగించినట్లు కృష్ణుడు తాను యాదవుల నడుమ శరీరము ధరించి లోక కంటకుల శరీరముల సంహారమునకు కారణమయ్యెను. ముల్లుతో ముల్లు తీసినవాడు ఆ 2 కంటకములను ఆవల పారవేయును. ఇట్లు కృష్ణుడు పని తీరిన వెనుక తాను ధరించిన శరీరమును కూడా విడిచెను. సంహారమునకు భగవంతునకు ఏ శరీరమైనను ఒకటియే. నటుడు అనేక దృశ్యములలో అనేక వేషములు ధరించి మరల వేషధారణను తొలగించుకొనును. అట్లే నారాయణుడు మత్స్య కూర్మాది రూపములు ధరించి విడుచుచుండును. శ్రీకృష్ణుడు భూమిపై ధరించిన భౌతిక శరీరము ఏ దినమున విడిచెనో ఆ దినము నుండి అశుభములను కల్పించు కలియుగము ప్రారంభమయ్యను. కలియుగ ప్రారంభమున గ్రహములన్నీయు ఒక రాశియందు చేరి మరల విడిపోవుటకు వివిధ వేగములతో మండలావృత్తి ప్రారంభమగును. అట్టి సమయములలో భూమిపై పెద్ద మార్పులు జరుగును. మన రికార్డింగ్ నంబర్ 29 అయిపోయింది.